రైట్, ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు ఎంట్రన్స్ ఇది. మరి కాసేపట్లో లోపలికి వెళ్దాం. ఒంగోలు లోపలికి వెళ్ళి ప్రజల ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికల్లో, జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. డైరెక్ట్గా జెన్యూన్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంగోలులోని పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. రండి లోపలికి వెళ్దాం. ఒంగోలు ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో ఉన్నాం మనం, హైవే దగ్గర. లోపలికి వెళ్ళి ప్రజల ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు ఎంట్రన్స్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2019లో జరగబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్ జెన్యూన్గా ప్రతి ఒక్కరిని ఏ పార్టీ అధికారంలోకి వస్తే 2019లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నంలో పీడీటీవీ ఒంగోలు వచ్చింది. ఒంగోలు లోపల పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ పబ్లిక్ ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు విందాం. సార్ బయట తీసుకుందాం. సార్ మీది ఊరేనా? మా ఊరేనా. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఎవరు? దావంచాల జనార్దన్ రెడ్డి. ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన, ఎలా ఉంది? పర్వాలేదు. 2019లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడాలంటే మీ ఉద్దేశం ఏంటి? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? జనసేన, వైఎస్ఆర్సీపీ, జగన్ రావాలనుకుంటున్నారు. జగన్ రావాలి. టీడీపీ పరిపాలన ఎలా అనిపించింది? టీడీపీ కానీ ఇప్పుడు జగన్ వస్తేనే మంచిది అనిపిస్తుంది. టీడీపీ పరిపాలన చూసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తే ఎట్లా ఉంటుందని ఒకసారి చూస్తే దానికి అర్థమైపోయింది. ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు, కంపల్సరీ మార్పు కోరుకుంటున్నారు. కంపల్సరీ. ఓకే, రైట్, బాగుంది. ఎవరు వస్తారో ఎవరు చేస్తారో మనకేం తెలుస్తుంది. ఇదంతా రాజకీయాలు, ఒకరినొకరిని చూసుకోవడమే. దానికి మనం ఏం చెప్పగలం? ఏమో ఎవరెట్ వస్తారో భగవంతుడి దయ, అంతేగాని ఎవరు వచ్చినా కూడా ఇంతే సంగతులు. పేదవాళ్ళ బతుకులు అంతే. అర్థమైందా? ఎవరిని బాగు చేయలేడు. వాడు తిక్కే ఉండాలి, వాడు పెరుగుతూనే ఉండాలి, అంతే. ఇప్పటికీ రేషన్ కార్డు కోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి పెట్టుకుని 5 మంది పిల్లలు, అమ్మాయికి 5 పిల్లలు. ఆ తినడానికి తిండి కూడా లేదు. తిప్పి 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 పెడుతున్నారు. ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. అయిపోయింది. ఇంత స్థలం కూడా ఇచ్చేది లేదు. మరి ఏం చెప్తాం? మా బతుకులు అంతే. వీళ్ళు మాత్రం పెరుగుతూనే ఉంటారు. ఎక్కడో ఒకటి దోపిడీ చేసి ఏదో ఒకటి తిమ్మించేసి ఎట్టొకటి పెరుగుతూనే ఉంటారు. పేదోళ్ళు లెక్కనే ఉంటారు. ఇది మా బతుకులు. తర్వాత ఎవడొస్తాడు, ఎవడు వచ్చి మాత్రం ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి మా బతుకులు ఇంతే. అది చెప్పాను. బాగవాళ్ళు పెద్దవాళ్ళకి మాత్రం పర్వాలేదు. వాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళకి సహాయం చేసుకుంటూ వెళ్తుంటారు. పేదవాళ్ళకి మాత్రం ఇంతే సంగతులు. ఇప్పుడు చెప్పాను కదా. అదేగా మున్సిపాలిటీ ఆఫీస్ తిరిగి కాళ్ళు పట్టకపోయినాయి. తర్వాత రేషన్ అదేది ఎంఆర్ ఆఫీస్ కాడికి తిరిగి పోరాడిపోయింది. ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు పాపం. ఆ అమ్మాయి అలో లక్షణ అంటున్నారు. ఇప్పటికీ లేదు. ఏమో మనం చెప్పలేము దానికి. ఆయన మాత్రం రేపు పొద్దున చేయడానికి గ్యారంటీ ఏంటి? అంతే. ఎవరైనా ధనవంతుడు లెక్కనే ఉంటాడు, పేదవాళ్ళ లెక్కనే ఉంటాడు. అంతే విషయం. కానీ ఇంకేం కాదు. రాష్ట్రం బాగుపడదు అన్నమాట ఒక గ్యారంటీ. ఎవడన్నా కానీ అంతే సంగతులు. లేకపోతే ఇట్లా ఉంటాయా? చదవా ఎంతమంది ఎంత లెక్కగా ఉన్నారు తెలుసా? కానీ వాళ్ళు ఏంటంటే ఎట్లు దారి మార్గం పోతున్నారు. కానీ పల్లెల్లోకి వచ్చి మంచి చెడ వీళ్ళు ఉన్నారా లేరా, వీళ్ళు బతుకుతున్నారా చస్తున్నారా ఏంటి, వీళ్ళకి తింటం లేదా అని ఒక్కరు గురించి విచారించాడా? ఒక్కరు కూడా విచారించరు. ఎందుకంటే వాళ్ళ పక్కన బాగా మంది మాగదులు ఎగస్తా ఆయన చేయాలని ఉన్నా పక్కన ఉన్న వాళ్ళు చేయనీరుగా. అది విషయం. పక్కన ఉన్నప్పటికీ నేను అడగడానికి అవకాశం ఏది? వచ్చి గుమ్ముకొని నీ అమ్మటే 10 మంది ఉండ్రి, నువ్వు అడగడానికి అవకాశం ఏది? లేదు. దగ్గర రానియరు. ఒకసారి చిరంజీవి గారికి వచ్చారా గెలిచాడా? గెలిచాడు. 8 రకాలు పెట్టారు. కానీ ఏమైంది? ఆయన తిప్పలు ఆయన పోయాడుగా. ఎవరికో ఎట్టొకటి వదిలించుకున్నాడుగా. అందరూ ఇంతే. జగన్కే నాకైతే నచ్చలేదు. ఏ విధంగా అయినా సరే ఉంది కంపల్సరీ. ఫాదర్ మోటివ్ అదంతా. ఆయన మెంటాలిటీ కూడా అంతే. పూర్ పీపుల్ని చేస్తానంటున్నాడు. సో అతను కూడా నమ్మొచ్చు. టీడీపీ వైఎస్ఆర్. జనసేన కంటే ఆల్రెడీ అతను ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నారు. అతను ఇప్పుడు వరకు అయితే టీడీపీ వాళ్ళు కానీ జగన్ గారు కానీ ఇంతకుముందు నుంచి ఉన్నారు కాబట్టి సో వాళ్ళని ఎక్కువ నమ్ముతారు కదా. ఇతను రీసెంట్గా వస్తున్నాడు. అది ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బాగానే ఉంది. వస్తారు మళ్ళీ మొదలెత్తుకోవడానికి మన ప్రాజెక్టులు కానీ ఏదైనా కానీ మళ్ళీ మొదలెత్తుకోవాలా, మళ్ళీ ఆడికి వస్తుంది. మాకైతే బాగానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కొన్ని బాగానే వస్తున్నాయి. మాకు
ఓపెన్ ఎవరు వస్తే ఏముంది, మాకు ఎవరు వచ్చినా సరిగా చేసి బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇక్కడ జనార్దన్ బాగా చేస్తున్నాడు మంచి పనులు, అందుకని దానివల్ల జగన్ అయితే బాగుంటుంది అన్న. జగన్ గారు ఎందుకంటే జగన్ గారు వచ్చేసరికి వాళ్ళ నాయన నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో లేబర్ ఎక్కువ బతికారు. ఇవాళ రోజున ఒక ఆటో ఇన్సూరెన్స్ కట్టాలంటే 9,000 పెంచారు. మరి వైఎస్ ఉన్న హయాంలో ఇవాళ రోజున 3,000. ఇవాళ రోజున ఆటో వాళ్ళకి 8,000 చేశారు. లైఫ్ ట్యాక్స్ అని పెట్టారు. మళ్ళీ ఇలాంటివన్నీ రావాలంటే జగన్ గారు రావాలంటే జరగాల్సిన చోట జరిగినాయి, కానీ అందరికీ జరగలేదు. తెలుగుదేశం, వైఎస్ఆర్. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగానే ఉంది మాకు. రైతులుగా నీటి కుంటలు, రైతులు కాబట్టి నేను చెబుతుంది జలసిరి, ఎన్టీఆర్ జలసిరి అలాంటివి పెట్టాడు. చేనుకి చెక్కవాళ్ళు ఇలాంటి రైతులకు సంబంధించి అది మనం చెప్పలేంగా, వాళ్ళు వచ్చినాక చేస్తే దాన్ని అప్పుడు ఆ రోజు మాకు జరిగింది కాబట్టి ఈయనకే ఓటేస్తాం. వైసీపీ టీడీపీ మధ్య ఉంటుంది అనుకుంటున్నా. అది మనం చెప్పలేం, మాకుండా పల్లెటూళ్ళ పరిస్థితి అది. చేసేదాన్ని బట్టి వాళ్ళ యొక్క పనితీరు జనాలకు అర్థమయ్యి దాన్ని బట్టి ఓటేస్తారు. వాళ్ళు అంటారండి, దాని తప్పేం లేదు. ఏమో అవ్వాలంటే చెబుతూ ఉంటారు ఎవరైనా, దాని తప్పేం లేదు. వాళ్ళు చేసే పనులను బట్టి మనం సీఎం ఎవరనేది మనకి ఆటోమేటిక్గా జనాలు నాటి అర్థమైపోయింది. అంతేగాని ఆయన మంచోడు కాదు, ఏం చేస్తా, ఏం మంచిది కాదని మనం చెప్పడానికి అది ఎవరికి అర్హత లేదు. అట్లా పనులను బట్టి అతను మంచితనం అనేది బయటపడింది. దాన్ని బట్టి జనం ఇటు చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది అందరూ కామన్గా సీఎం కావాలనేటువంటి ఎవరు ఆలోచనలు వాళ్ళు వస్తే నేను ఇది చేస్తాను అనేది, అది సీట్ వచ్చిన దాకా ఎవరైనా అది చెప్పేది సాధ్యం. అది వచ్చిన తర్వాత వాళ్ళు వైఖరిని బట్టి నెక్స్ట్ ఎవరు కావాలనేది వాళ్ళు జనమే దాన్ని బట్టి ఓటేయడానికి ఇష్టపడతారు. ఎవరైనా అనుభవం ఉన్నవాళ్ళు అయితే ఏదన్నా కానీ చేయగలరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కేంద్రం చేసిన అన్యాయం, ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతానికి అనుభవజ్ఞైన ఉన్నటువంటి సీఎం ఈయనే అయితే బాగుంటుంది. ప్రస్తుతం రాజధాని విషయం కానీ, పోలవరం కానీ, జరుగుతున్నటువంటి పనులు, జరుగుతున్న గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి గతం కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అవన్నీ కంటిన్యూ కావాలి. ఆ తర్వాత సంక్షేమ పథకాల్లో కూడా ఎలాంటి లోపం లేదు. సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ సంక్షేమ పథకాలు బాగా నడుపుతున్నారు. ఆల్ ఓవర్గా చూస్తే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని మా ఒపీనియన్. గ్రౌండ్లో కనిపిస్తున్నాయి, ఇక మాకు గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు పోలవరం వెళ్ళాము, పోలవరంలో చూసాం, అక్కడ పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో రోడ్లు జరుగుతున్నాయి, సీసీ రోడ్ల పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. అవి కనిపించలేదని మనం ఎట్లా అంటాం? ఎలా ఉంటుంది అనేది ఛాన్స్ తీసుకునే టైం కాదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చేస్తాడనొచ్చు, తప్పులేదు, ఆయన చేయొచ్చు. రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి పనులు చేశారు, ఈయన కూడా చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర దేశాల నుంచి వస్తున్న కంపెనీలు అవన్నీ వచ్చి సెటిల్ అయ్యి ఆర్థిక పరిస్థితి బాగైన తర్వాత ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పోయినసారి ఉంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయించారు. ఐటీ కానీ ఏదన్నా కానీ రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులు సమకూర్చాడు. దానివల్ల ఈరోజు తెలంగాణ కావాలంటే ముందుకెళ్ళిపోతుంది. అదేవిధంగా వనరులు కావాలి. అవి కావాలంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అయితేనే అట్లాంటి వనరులు తీసుకొచ్చి చేపించగలరు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఛాన్స్ తీసుకోవచ్చు, అది వేరే విషయం. మంచిదే, ఆయన మంచోడే, ఆయన చెడ్డోడని ఎవరు అనరు. ఆయన మంచోడే. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకి అంత బలం ఉందని నేను అనుకోవట్లేదు. గట్టి పోటీ అంటే టీడీపీ వైసీపీ మధ్య ఉంటుంది గట్టి పోటీ. ఇందులో కుడి ఎడమ తేడాలు ఉండొచ్చేమో, కానీ మొత్తానికి వీటి పోటీలే ఉంటాయి. వీటిలో ఏదైనా భాగస్వామి పక్షాలు ఇట్లాంటివి కలిసింట్లే వాటిలో తేడాలు వస్తాయి. జగన్ అన్నే రావాలి. ఏం బాగున్నారు, పోయిన సంవత్సరం గెలిపించాము. ఏమన్నా చేశారా? ప్రజలకు ఏం చేశారు? ఏం చేయలేదు. ఆయన వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళి ఆడవాళ్ళని చూసుకున్నారు, మగవాళ్ళని చూశారు, ఆపదంటే ఆదుకున్నారు, అవసరమని అందరికి ఇచ్చారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు బాగుంది. వాళ్ళ నాన్న పోయాక కొరికొస్తే బాగుంటుందని ఆడవాళ్ళం అనుకుంటున్నాం మేము. అస్సలు బాగల, ఆయన పద్ధతే బాగల. ఆయనకి ఎవరేం చేశారని నేను మమ్మల్ని గెలిపిస్తే నేను గూబు డబ్బులు వేసేస్తానన్నారు, ఎత్తేస్తానన్నారు, ఎత్తేయలేదు. మనిషికి 10,000 ఇస్తానన్నారు, అయ్యే ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే గెలిపియండి అని చెప్పి ఫోన్లు చేయటం, వీళ్ళు ధర్నాకు రాండి, మీటింగ్ రాండి అని అంటున్నారు. కానీ ఏం చేశారని వస్తారు వాళ్ళు? ఆయనకి ఏమి చేయాలి? సారాలు తీసేమని ఎన్నో ధర్నాలు చేసాము, అయ్యి తీసేయట్లేదు. ఏముందని ఆయన గెలిపిస్తారు? ఎందుకు ఓట్లేస్తారు ఆరోళ్ళు? పేదలకు ఇల్లు కట్టిస్తున్నారు, ఎంతవాటికి గట్టి లేదు. పంపులు వేలా, రోడ్లు వేలా, సరిగే పని కాలేదు.
ఎక్కడిదక్కడే పెట్టాడు. మేము అధ్యాతనం విద్యాతనం అని చెప్పాడు. అంతవరకు ఇంతవరకు ఏం చేయలేదు. మట్టి రోడ్లు ఉండడానికి వేయట్లేదు. మాకు సిమెంట్ రోడ్లు వద్దండి, మట్టి తోలిచ్చి గుంటలను బోరిపోయింది అని మా కొద్దిగా చెత్త బళ్ళు పంపించమని అంటే ఏమీ లేదు. మా కాలనీ గురించే పట్టించుకోరు. ఇంకా అట్లాంటప్పుడు ఆయనకు ఓటు ఎలా వేస్తారు? ఆయన ఎందుకు గెలుస్తారు? అసలు ఎవరికి ఏం చేశారని ఆయన గెలుస్తారు? నమ్మకం ఉంది, చేస్తారు, నమ్మకం ఉంది. వాళ్ళ నాన్న చేశారు ఒకప్పుడు. ఆయన బిడ్డ ఎందుకు చేయరు? ఆయన మంచివారు కాబట్టి వాళ్ళ కొడుకులు మంచివారు కదా, చేస్తారు, నమ్మకం ఉంది. సీఎం అంటే ఆ సీట్ల కోసం వీళ్ళు, ఆ కుర్చీ కోసం వీళ్ళు అనుకుంటున్నారే కానీ ఎవరికి ఏం చేశారు? ఆయన సినిమాస్తారు. కుర్రోళ్ళు నా ఫ్యాన్స్ నాకు వేస్తారు, గెలిపిస్తారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చారు గెలుస్తారు. గెలవరు. ఎందుకు గెలుస్తారు? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కాలేజీ వాళ్ళు ఉన్నారు, మొత్తం నా ఫ్యాన్స్ అని ఆయన అనుకుంటున్నారు. వాళ్ళన్న ప్రజారాజ్యం అని పెట్టుకున్నారు. వాళ్ళన్న గెలవలేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏం వస్తానన్నారు, ఏనా గెలవరు. నాకు నమ్మకం లేదు. జగనన్నే వస్తారు, జగనన్నే గెలుస్తారు. కుల ఫీలింగ్ లేకుండా చేసేవాడు కావాలి సీఎం ఎవరైనా. 100% అనేక రకాలకు ఇబ్బంది పడి చెప్తున్నాం. అనేక రకాలకు ఇబ్బంది పడి కుల ఫీలింగ్తో చేస్తున్నాడు ఏది చేసిన. ఇప్పుడున్న సీఎం అది వాడు ఏది చేసిన వరకు కుల ఫీలింగే. ఒకసారి జగన్ ఎందుకనంటే చూడాలిగా ఆయన కూడా ఒకసారి తండ్రి ఆశయాలు ఏమైనా ఉన్నాయేమో చేద్దామని బాగా చేస్తే సీఎం ఆయన అవుతారని అనుకుంటున్నా. ఏం చేశారు? జగనే రావాలని అనుకుంటున్నాం ఈసారి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రాను రాను పోటాపోటీగా తయారైనాయి. ప్రతి ఒక్కరి మనసులో కూడా, ప్రతి నలుగురు కూడిన ఒక చోట కూడా ఎవరు ముఖ్యమంత్రి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం అనేది మెండుగా ఉంది. ఇటు జనసేన కానివ్వండి, ఇటు జగన్ కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా సరే ప్రజలను బానిసలుగా మార్చేస్తున్నారు. అలాగే వారు పెట్టే పథకాలు ఊహలకు అతీతంగా, అంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను దాటి ఆ విధంగా వాళ్ళు పథకాలను ప్రజల్లోకి తీసుకుని వస్తున్నారు. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు అమరావతిని చూస్తే తాత్కాలిక భవనాలు అని కోట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. మరి శాశ్వతం ఎప్పుడు కడతారు? మరో వ్యక్తి తన అధికారం పీఠం ఎక్కడానికి తన పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు. మరో వ్యక్తి అధికారాన్ని చేజించుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను, సామాజిక న్యాయం చేస్తున్నాను అని అడుగుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, బహుజనులకు అవకాశం ఉండదా? ఈ రాష్ట్రంలో బహుజనులు పరిపాలించకూడదా? ఒక ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? ఒక దళితుడు లేదా బీసీ నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? అలా కాకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. వీటికి చరమగీతం పాడాలి. చరమగీతం పాడాలంటే ఓటర్లను జాగృతం చేయాలి, ఓటర్లలో చైతన్యం తీసుకురావాలి. 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 3 సార్లు, 6 సార్లు గెలిచాం అని చెప్పుకుంటున్నారు. అంటే ఈ 40 సంవత్సరాలు అంటే వాళ్ళే అందరినీ తొక్కి వాళ్ళే పరిపాలించుకుంటూ 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరిగింది? డబల్ ట్రిక్కులు, హ్యాట్రిక్కులు గెలిచామని ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? అందుకే ఒకటే చెప్తున్నా, ప్రతి 5 ఏళ్లకు ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకోండి, ఒక్కొక్క కొత్త నాయకుడిని ఎన్నుకోండి, అతని దగ్గర ఉన్నటువంటి సత్తాను బయటికి లాగండి. ఖచ్చితంగా ఈ భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులకు వెళుతుందని నా యొక్క భావన. ఇప్పటి వరకు చంద్రబాబు గారు చాలా సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. చివరి ఈ 3 నెలలు లేదా ఈ 4 నెలల కాలంలో అతని యొక్క మనస్తత్వం చాలా మారుతుంది. ఎంత మారుతుందంటే ఒక నియంత్రణలాగా పరిపాలిస్తారు. అలాగే ఇతరుల మీద కూడా భౌతికంగా రాజకీయ దాడులు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఆయన చాలా చేయొచ్చు. ఇక్కడ గ్యారంటీ అనే పదానికి విలువే లేదు రాజకీయాల్లో. పదవి ఎక్కేదాకా అన్నీ చేస్తామంటారు, పదవి ఎక్కిన తర్వాత అందరినీ మర్చిపోతారు. ఇది వాస్తవం. ప్రజలందరికీ ఈ వాస్తవం తెలుసు.
గతంలో కూడా బీసీ కార్పొరేషన్ కానీ కాపు కార్పొరేషన్ కానీ ఎన్నో చేస్తామన్నారు. ఈరోజు వరకు కూడా ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారు. ఏ ముస్లింకు కూడా సరైనటువంటి ఆర్థిక వనరులు కల్పించలేకపోతున్నారు. నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 4 మసీదులు ఒక దర్గా పగలగొట్టారు. చివరికి అధికారం ఇచ్చే చోట కూడా ఫారూఖ్కి ఇవ్వాలన్నా షరీఫ్కి ఇవ్వాలన్నా అని మీనమేషాలు లెక్కేసి చివరిలో ఒక 6 నెలలు అది కూడా పవర్ లేదు, వాళ్ళకి పవర్ లేని అధికారాలు ఇచ్చి కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానాలు ఎవరు నమ్మరు. ఎస్, రాజ్యాంగంలో అందరూ రావచ్చు, అందరూ పోటీ చేయొచ్చు. రేపు కేసీఆర్ వచ్చినా కూడా స్వాగతిస్తారు మన ప్రజలు, మన ఓటర్లు. కానీ ఎవరూ కూడా సామాన్య మానవుడి దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నారు. సామాన్య మానవుడికి చైతన్యాన్ని తెప్పించి రాజకీయ అవగాహన కల్పించాలి. ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఆ నాయకుడికి ఏం ఆశయాలు ఉన్నాయి, ఎటువంటి ఆశయాలు లేకుండానే తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులైనటువంటి డబ్బుని, తన యొక్క అభిమానుల్ని చేరదీసుకొని పార్టీ పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రజల అభిమానం ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఈ రాష్ట్రంలో బలంగా ముందుకెళ్తుంది. బహుశా ఎక్కడ కూడా గట్టి పోటీ అనే కన్నా ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ధన ప్రవాహానికి అడ్డుగట్ట వేయాల్సిన పరిస్థితి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. ఎన్నికల కమిషన్ తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించుకుంటే భవిష్యత్తులో మంచి పరిపాలన అందించే నాయకులు వస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఎంత బడ్జెట్లో ఎన్నికలు జరుగుతాయి, ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకి ఒక ఊహ అందడం లేదు. బహుశా రాబోయే కాలాల్లో ఈ రాజకీయ నాయకులందరూ కూర్చుని ఒక సిండికేట్గా ఏర్పడి ఓటుకు నోటు దేశానికి చేటు, మేము ఎవరికి ఓటు వెయ్యము, స్వచ్ఛందంగా ఓటు వెయ్యాలి అనే ఒక నినాదంతో ముందుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.